హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కె వేణుగోపాల్ ఎడ్యుకేషనల్ ఎనలిస్ట్ ఆయన విరచిత అంశంగా విద్య వ్యక్తిత్వ వికాసంకు దోహదపడాలి అనే విశ్లేషణను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. విద్య వ్యక్తిత్వ వికాసంకు దోహదపడాలి. ఇక వినండి. కె వేణుగోపాల్. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2023 రాజ్యాంగ విలువలు పట్టని ముసాయిదా. రాజ్యాంగ విలువలైన ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, భిన్నత్వంలో ఏకత్వం ఇటువంటి మౌలిక ప్రజాస్వామ్య సూత్రాలతో పాఠ్య ప్రణాళికను రూపొందించాల్సిన యూజీసీ తాజా పాఠ్య ప్రణాళిక చట్టం ముసాయిదా వాటిని పట్టించుకోకుండా భారతీయ సంస్కృతి, ప్రాచీన సంప్రదాయాల పేరుతో ప్రశ్నలు అడగని, ఆలోచించని తరాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఉంది. విద్య వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సమస్యలు, సామాజిక సమస్యల పరిష్కరకర్తగా ఉండాలి. కానీ కర్మ సిద్ధాంతంలో సమస్య పరిష్కారానికి వెతకడం, ప్రశ్నించాల్సిన విషయంలో మౌనంగా ఉంటూ సరిపెట్టుకునే మనస్తత్వాన్ని, మనిషిని చైతన్యరహితంగా తయారు చేయటమే నూతన విద్యా విధాన లక్ష్యం. కనుకనే పాఠ్యాంశాలు అదే కోణంలో రూపొందిస్తూ ఇదంతా భారతీయ జ్ఞానమని, దానికి అనుగుణంగా నూతన మానవ వనరుల రూపకల్పన చేస్తామని చెప్పడం, సామాజిక సమస్యల పట్ల విద్యార్థులు, యువతను దూరంగా ఉంచే భావజాలాన్ని పాఠ్యాంశాల ద్వారా నూరిపోస్తుంది. అందుకే కాషాయీకరించే యూజీసీ ముసాయిదా అని మనం అనుకోవాలి. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020 వెలుగులో పాఠశాలలు, కళాశాలల విద్యా ప్రణాళికలను కాషాయీకరించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేంద్ర విద్యాశాఖ పాఠశాల విద్యలో పాఠ్యాంశాల్లో మార్పు కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2023 నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అనే దాన్ని విడుదల చేసింది. ఇప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉన్నత విద్య కోసం ఇక అభ్యసన ఫలితాల ఆధారిత పాఠ్య ప్రణాళికల చట్టం లెర్నింగ్ అవుట్ బేస్డ్ కరిక్యులం అంటూ ఆ పేరుతో ఉన్నత విద్య కోసం ముసాయిదాను విడుదల చేసింది. ఈ ముసాయిదాపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, వృత్తి నిపుణులు అభిప్రాయాలను స్వీకరిస్తామని కూడా తెలిపింది. బీజేపీయేతర రాష్ట్రాలు ఇప్పటికే పాఠ్యాంశాల కాషాయీకరణను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ ముసాయిదాను యూజీసీ విడుదల చేసింది. ఆ రకంగా కేంద్రం భిన్నాభిప్రాయాలను ఖాతరు చేయకుండా దూకుడుగా ముందుకు వెళ్తుంది. జాతీయ విద్యా విధానం బహుళ విభాగ కోర్సులు, సమగ్ర విద్యను ప్రోత్సహిస్తున్నప్పటికీ ప్రతిపాదిత ముసాయిదా ఒకే ప్రధాన విభాగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ బహుళ విభాగ అధ్యయనాలకు పరిమిత స్థానం కల్పించింది. ప్రస్తుత కొత్త ప్రణాళిక చట్టం ముసాయిదా భారతీయ జ్ఞాన వ్యవస్థలకు ప్రాధాన్యతనిస్తూ రూపొందించడమైంది. మానవ శాస్త్రం, రసాయన శాస్త్రం, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, గృహశాస్త్రం, గణితం, భౌతిక విద్య, రాజకీయ శాస్త్రాలకు సంబంధించిన సూచనలు కొత్త ప్రణాళిక చట్టంలో ఉన్నాయి. సరస్వతికి వందనం అనే దాంతో రసాయన శాస్త్రంపై పాఠ్య ప్రణాళిక చట్టం ప్రారంభం అవుతుండగా
వాణిజ్య పాఠ్యాంశాలతో కౌటిల్యుడి అర్థశాస్త్రం బోధించాలనే సూచనలు చేర్చారు. భారతీయ స్వాతంత్ర పోరాటం అనే కోర్స్ పఠన జాబితాలో వీడి సావర్కర్ రాసిన భారత స్వాతంత్ర యుద్ధం అనే పుస్తకం చోటు సంపాదించింది. ఇక గణిత శాస్త్రం విషయానికి వస్తే గణిత శాస్త్రంలో మండల జ్యామితి, యంత్రాలు, రంగోలి, కోలం, ఆల్గోరిథమిక్ కళారూపాలు, ఆలయ నిర్మాణం ఆయాది నిష్పత్తులపై కోర్సుల్లో చేర్చుతారు. అంకగణితం, జ్యామితి, బీజగణితం, క్యాల్కులస్ రంగాలలో భారతీయ గణిత శాస్త్రజ్ఞుల కృషి ఈ వెలుగులో భారతదేశంలో అభివృద్ధి చేసిన మౌలికమైన గణిత భావనలు, ఈ పద్ధతులను, వాటి అనువర్తనాలను విశ్లేషించడం ఈ లక్ష్యాల్లో ఉన్నాయి. ఇక వాణిజ్య విద్య భారతీయ తత్వశాస్త్రం నుంచి ఉద్భవించిన సమగ్ర అభ్యాస విధానాన్ని వాణిజ్య విద్య కలిగి ఉండాలి. పురాతన గురుకుల వ్యవస్థ శారీరక, భావోద్వేగ, మేధో, ఆధ్యాత్మిక వృద్ధిని కలిగి ఉన్న వ్యక్తుల సర్వతోముఖాభివృద్ధిని నొక్కి చెప్పింది. ఈ విలువలను వాణిజ్యానికి వర్తింపజేసినప్పుడు నైతిక నిర్ణయం తీసుకోవటం, బాధ్యతాయుతమైన నాయకత్వం, స్థిరమైన వ్యాపార పద్ధతులను ప్రోత్సహిస్తుంది. ఇక అర్థశాస్త్రం విషయం కౌటిల్య అర్థశాస్త్రం నేటికి సంబంధితంగా ఉన్న వాణిజ్య నిబంధనలు, పాలన, ఆర్థిక నిర్వహణ వాటిపై అంతర్దృష్టిని అందిస్తుందని ముసాయిదా పేర్కొంది. ధార్మిక ఆలోచనలో సంపద, సంక్షేమం అదే శ్రేయస్సు, ఆర్థిక వ్యవస్థలో రాజు పాత్ర, వాణిజ్యం, కార్మిక నీతి, గిల్డ్ సంకేతాలు, సామూహిక సంస్థ బహుమతి, పర్యావరణ, వ్యవసాయ విలువలు, అలాగనే దాన, స్వదేశీ మార్పిడి వ్యవస్థల సూత్రాలు ఆర్థిక శాస్త్ర కోర్సుల్లో బోధిస్తారు. ఇక పరిశోధన విషయంగా చూస్తే రసాయన శాస్త్రంలో ఆల్కహాలిక్ పానీయాల రసాయన శాస్త్రం అనే మాడ్యూల్లో సంప్రదాయ భారతీయ పులియబెట్టిన పానీయాలు, వాటి తయారీ పద్ధతులు, కిణ్వ ప్రక్రియ సమయంలో చక్కెరలను ఈథనాలుగా మార్చే ప్రక్రియను బోధించాలి. ప్రాచీన భారతీయుల్లో పరమాణువు గురించిన క్లుప్తమైన అవగాహన ఉండేదని, పరమాణు నిర్మాణం, పరమాణు భావనకు సంబంధించిన యూనిట్లో బోర్ సిద్ధాంతంతో పాటు బోధిస్తారు. ఇక మానవ శాస్త్రం విషయంగా మానవ శాస్త్రంలోని పాఠ్యాంశాల్లో చరకుడు, సుశ్రుతుడు, బుద్ధుడు, మహావీర వంటి ప్రాచీన ఆలోచనాపరుల వారి ప్రకృతి, సంస్కృతి మధ్య సహజీవనం, ఆ సంబంధాన్ని చాలా కాలంగా చర్చించారనే స్వదేశీ దృక్పథాల భావనను చేర్చారు. కానీ గౌతమ బుద్ధుడు, మహావీరుడు వారు చేసిన చర్చలను, చారువాకుల తాత్విక కృషిని, మధ్యయుగాల్లో ఉన్న సూఫీ, ఇస్లామిక్, సిక్కు మతాల సంప్రదాయాలను గుర్తించడం లేదు. ఇది విధానం అని అంటూ కె వేణుగోపాల్ ఎడ్యుకేషన్ అనలిస్టుగా వారు అందజేసినటువంటి ఈ అంశాన్ని కాషాయీకరించే యూజీసీ ముసాయిదా ఏదైనా విద్య వ్యక్తిత్వ వికాసంకు దోహదపడాలి అంటూ కె వేణుగోపాల్ ఎడ్యుకేషన్ అనలిస్టుగా వారు అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. అవగాహన నిమిత్తం విన్నారుగా. ధన్యవాదాలు.